ఇప్పుడు మేము చెప్పబోయే కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. నిజం చెప్పాలంటే ఇది కథ కాదు, వాస్తవం. మనీష్ అనే ఒక అమెరికన్ బ్లాగర్ ఒక అమ్మాయిని ఉద్యోగిగా నియమించుకున్నాడు. తను చేయాల్సిన పని ప్రొడక్టివిటీగా లేదని, పని మధ్యలో పదే పదే సోషల్ మీడియా చూసేందుకు అడిక్ట్ అవుతున్నాడని అతనికి అర్థమైంది. అందుకని ఆ అమ్మాయిని నియమించుకున్నాడు. ఆ అమ్మాయి పని ఏంటంటే, మనీష్ పని నుంచి డిస్ట్రాక్ట్ అయితే ఫోన్ చూడగానే ఆ అమ్మాయి అతన్ని ఒక్క దెబ్బ కొట్టాలి. ఈ పని చేసినందుకు గంటకు ఆమెకు $8 ఇచ్చాడు. అలా అతను పని మీద కాన్సన్ట్రేట్ చేసేలాగా ఆ అమ్మాయి అతనికి కాపలా కాస్తుందన్నమాట. ఈ పని అతనికి వర్కౌట్ అయింది. ఎలాన్ మస్క్ కూడా ఈ బ్లాగర్ ఆలోచన చూసి మెచ్చుకున్నాడట. ఇప్పుడు ఇక్కడ మన ముందున్న ప్రశ్న ఏంటి అంటే, మనం కూడా చేసే పని నుంచి డిస్ట్రాక్షన్ అవ్వకుండా ఎవరికైనా డబ్బులిచ్చి ఇలా దెబ్బలు తినాలన్నమాట. మరి మనం కూడా అలా చేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుందా? మనం కూడా అలా డబ్బులిచ్చి ఒక మనిషికి ఉద్యోగం ఇచ్చి మరి చంపలు పగలగొట్టించుకోవాలా? ఆ పని మన ఫ్రెండ్స్ని చేయమన్నా సంతోషంగా చేస్తారు. అందుకు వేరే వ్యక్తిని ఉద్యోగిగా అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. డేవిడ్ అనే వ్యక్తి 10 years రీసెర్చ్ చేశాడు. దాని గురించి ఒక బుక్ కూడా రాశాడు, మైండ్ మేనేజ్మెంట్ నాట్ టైం మేనేజ్మెంట్. 2010లో అతనికి ఒక బుక్ రాసే ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ వచ్చినందుకు అతను చాలా సంతోషించాడు. వెంటనే అతను ఆఫర్ని యాక్సెప్ట్ చేశాడు. పుస్తకం రాయడం మొదలుపెట్టాడు. పని మొదలుపెట్టాక 6 నెలల్లో అది పూర్తి చేయాలని ఒప్పందం. అలా పూర్తి చేయలేకపోతే ముందు తీసుకున్న డబ్బు వెనక్కిచ్చేయాలి. అందుకోసం అతను పగలు రాత్రి అదే పని మీద కూర్చున్నాడు. ఆ టైంలో చేయాల్సిన పనులన్నీ 6 నెలల వరకు పోస్ట్ పోన్ చేసుకున్నాడు. అదే పనిగా రాయడం మొదలుపెట్టాడు. ఒక్కోసారి రోజంతా కూర్చుని 15 రోజులు రాసేవాడు. ఒక్కోసారి ఒక్క పేజీ కూడా రాసేవాడు కాదు. అలా టైం గడుస్తూ ఉంది. ఒక్కోసారి ఒక రోజులో ఒక చాప్టర్ మాత్రమే కంప్లీట్ అయ్యేది. అప్పుడు అతను కూర్చుని ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచించాడు. ఇది క్రియేటివ్ వర్క్, ప్రొడక్టివ్ వర్క్. ఎందుకు ఇలా జరుగుతోంది? ఒక రోజు ఎక్కువ పని పూర్తవుతుంది, మరో రోజు తక్కువ పని చేస్తున్నాను. 12 గంటలు కూర్చుని పని చేస్తున్నా ఎందుకు ముందుకు సాగడం లేదు అనుకున్నాడు. రోజుకి 12 గంటలు పని చేయాలని కూర్చున్నా ఎందుకు గోల్కి చేరుకోలేకపోతున్నానని ఆలోచనలో పడ్డాడు. అదే విషయం మీద పని చేయాలనుకున్నాడు. ఈ విషయం మీద అతను 10 ఏళ్ల పాటు రీసెర్చ్ చేశాడు. ప్రొడక్టివిటీ, టైం మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్, వీటి గురించి ఆలోచించాడు. వీటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేశాడు. వీటిని ఉపయోగించి మంచి ప్రొడక్టివిటీతో ఎలా పనిచేయాలో తెలుసుకున్నాడు. ఫ్రెడరిక్ టైలర్, ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ పేరుతో అందరికీ సుపరిచితమైన అతను ఒకసారి ఒక ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ పనిని చాలా దగ్గరగా గమనించడం మొదలుపెట్టాడు. ఎవరు ఎలా పనిచేస్తున్నారో కూడా చూశాడు. తర్వాత కొద్ది రోజులకు లేబర్స్కి ట్రైనింగ్ ఇచ్చాడు. పని కాస్త సులువుగా చేసుకునే విధంగా మెషిన్స్ని అమర్చాడు. అందరికీ టార్గెట్ కూడా ఇచ్చాడు. దీంతో పనిలో వేగం పెరిగింది. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి అదనపు పేమెంట్ కూడా ఉంటుందని ప్రకటించాడు. కొద్ది రోజులు అది బాగానే వర్కౌట్ అయింది. కానీ కొద్ది రోజుల తర్వాత అవే మెషిన్స్తో పనిచేస్తున్న అవుట్పుట్ మాత్రం తగ్గింది. దీన్నే ద లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్ అని కూడా అంటారు. ఎవరైతే ఎక్కువ పని చేయాలి, ఎక్కువ పనుల్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళ రిజల్ట్ నెగిటివ్గా ఉంటాయని, రివర్స్ ఫలితాలు కనిపిస్తాయని సర్వేలు చెప్తున్నాయి. వాళ్ళు లెస్ క్రియేటర్స్గా ఉంటారు. ఎఫిషియన్సీ పెంచుకుంటూ పోతే, ఒక క్రమ పద్ధతిలో పనులు చేసుకుంటూ పోతే రిజల్ట్ పెరుగుతాయనుకుంటే పొరపాటు. అందుకే రీసెర్చర్స్ ఏమంటారంటే, 4 రకాల పని సామర్థ్యాలను అర్థం చేసుకుంటే 7 మెంటల్ స్టేట్స్ ఆఫ్ క్లారిటీ గురించి కూడా మనకి తెలిసి ఉండాలి. ఈ రెండిటికి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటే అనుకున్న ఫలితాలు వస్తాయి. టైం మేనేజ్మెంట్ చేసుకోవడం అంటే అదొక టాస్క్ అనే చెప్పాలి. అందుకని దానికన్నా మైండ్ మేనేజ్మెంట్ చేసుకోవడం చాలా మంచి పని. అందుకే మనం మన మైండ్నే హైజాక్ చేసి ఎప్పుడు పని చేయాలి, ఎంత పని చేయాలి, ఎంత పని చేస్తూ ఉండాలి అని ఆలోచించాలి. ఎప్పుడు పని చేయాలనిపిస్తుంది, ఎనర్జీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, అవన్నీ పాటిస్తే మంచిగా పని చేసుకోగలుగుతాం. మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఇక నెక్స్ట్ 4 స్టేజెస్ ఆఫ్ క్రియేటివిటీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇందులో మొదటిది ప్రిపరేషన్. ఇది లెర్నింగ్ పీరియడ్. ఈ టైంలో మనకి కావాల్సిన సబ్జెక్ట్ గురించి ఎంత రీసెర్చ్ చేయాల్సి ఉంటుందో అంత రీసెర్చ్ చేయాలి. రచయిత స్టీఫెన్ ఆర్ కాన్వే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టెడ్ పీపుల్ బుక్ రాయడానికి దాదాపు 10 ఏళ్ల పాటు అనేక పుస్తకాలు రాశారు. ఇంత రీసెర్చ్ తర్వాత అతను రాసిన బుక్ ఎంత పేరు తెచ్చుకుందో మనందరికీ తెలుసు. ఇక నెక్స్ట్ ఇంక్యుబేషన్ బుక్ రచయిత ప్రతి ఏడాది 2 నెలలు బ్రేక్ తీసుకుని అడవుల్లోకి వెళ్ళిపోతాడు. ఈ ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉంటాడు. మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఇల్యూమినేషన్. ఏ పని కోసమైతే నిరంతరం శ్రమ పడుతూ ఉంటామో, ఏ పనిలో అయితే ఉంటారో అదే పనిలో ఉన్నంతసేపు ఎలాంటి కొత్త ఆలోచనలు రాకపోవచ్చు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇతర పనులు చేస్తున్నప్పుడు మంచి మంచి ఐడియాలు రావచ్చు. దీన్ని ఇల్యూజినేషన్ అంటారు. వెరిఫికేషన్. చేసే పని పూర్తయ్యాక ఒక్కసారి సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవడం. ఇది చాలా అవసరమైన పని. ఇవన్నీ కూడా ప్రధాన అంశాలు పనులు చేసేటప్పుడు. వీటికి తోడు 7 మెంటల్ స్టేట్స్ ఆఫ్ క్రియేటివిటీ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇందులో 7 రకాల స్టేజెస్ ఉంటాయి.
మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక స్టేజ్లో ఉంటాం. మనం ఏ స్టేజ్లో ఉన్నామో తెలుసుకుంటే ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలో తెలుసుకోగలుగుతాం. అందులో మొదటిది మెంటల్ స్టేజ్. ఒక రోజులో 12,000 నుంచి 60,000 వరకు ఆలోచనలు మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఇందులో ఏవి ముఖ్యమైనవో వాటిని మీరు ప్రయారిటీలోకి తెచ్చుకోవాలి. ఇక రెండవది ఎక్స్ప్లోర్. ఈ రెండో స్టేజ్లో ఇందులో ఏది ముందు చేయాలో ఏది తర్వాత చేయాలో నిర్ణయించుకోవాలి. ఇక మూడవది రీసెర్చ్. ఈ స్టేజ్లో అందిన సమాచారం మేరకు ఏది ముందు చేయాలన్న ప్రాధాన్యం మేరకు కావాల్సిన సమాచారానికి సంబంధించిన రీసెర్చ్ చేయాలి. ఈ పని కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక నాలుగవది జనరేట్. మీకు అందిన సమాచారాన్ని లేదా మీరు సేకరించిన సమాచారాన్ని రీసెర్చ్ చేసి తెలుసుకున్న సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో రాసుకోవాలి. ఇక ఐదవది పాలిష్. ఇప్పటి వరకు చేసిన పనిని ఒకసారి మొత్తం చెక్ చేసుకోవాలి. మీరు చేసిన పని బాగుందా లేదా, ఏదైనా పొరపాట్లు జరిగాయా, ఇలాంటివన్నీ రీచెక్ చేసుకోవాలి. ఇక ఆరవది అడ్మినిస్ట్రేట్. ఈ స్టేజ్లో మీరు చేసిన పనిని సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో రోజు చేసే పని నుంచి కాస్త రిలాక్స్ కావాలి, ఫ్యామిలీతో గడపాలి. ఇక నెంబర్ 7 రీఛార్జ్. మీ మైండ్ని రీఛార్జ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరం ఏ స్టేజ్లో ఉన్నామో తెలుసుకోవాలి. ఏ టైంలో చదువుకుంటున్నాం, ఏ టైంలో పని బాగా జరుగుతుందో తెలుసుకోవాలి. లేదా అలసిపోయామనుకుంటే మనం రెస్ట్ తీసుకోవాలి. ఏ స్టేజ్లో ఉన్నామన్న దాన్ని బట్టి నెక్స్ట్ స్టేజ్లో ఎక్కడికి వెళ్ళాలో మనకి అర్థం అవుతుంది. ఇక నెక్స్ట్ పార్కిన్సన్స్ లా. ఇందులో చెప్పే మాట ఏంటంటే, ఒక యూనివర్సిటీలో ఒక అసైన్మెంట్ చేయడానికి 50 గంటల టైం ఇచ్చారు. అవి చాలా ఎక్కువ గంటలే. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 50 గంటల టైం ఇచ్చినా చాలామంది ఆ పనిని చేయలేకపోయారు. ఆ తర్వాత ఆ ప్రొఫెసర్ మరో అసైన్మెంట్ ఇచ్చాడు. ఈసారి 20 గంటల సమయమే ఇచ్చాడు. 20 గంటల్లో అసైన్మెంట్ పూర్తి చేయకపోతే ఫెయిల్ చేస్తానని కూడా చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే స్టూడెంట్స్ అందరూ అసైన్మెంట్ పూర్తి చేశారు. పైగా చాలా బాగా పూర్తి చేశారు. స్టూడెంట్స్ ఎవరూ ఫెయిల్ కావాలని కోరుకోలేదు. అందుకే తమ శక్తికి మించి ఎఫర్ట్స్ పెట్టారు. పార్కిన్సన్ లా అదే విషయాన్ని చెప్తోంది. మీకు టైం బౌండ్ చెప్తే మన మైండ్ ఆ టైం ప్రకారం పని చేయడానికి సిద్ధమవుతుంది. టైం మేనేజ్మెంట్ కన్నా మైండ్ మేనేజ్మెంట్ చాలా చాలా ముఖ్యం. ఈ విషయాలన్నీ గుర్తుంచుకుంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామో తెలుస్తుంది. అలా తెలుసుకున్నప్పుడు మనం చేసే పనుల్ని వేగంగాను జాగ్రత్తగాను పూర్తి చేస్తాం. అలా మనం అనుకున్న లక్ష్యాలను చేరుకుంటాం. అందుకే ఈ 7 పాయింట్స్ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే సక్సెస్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్.